पीछे खड़े हुए अम्मा, मेरे मुसलमान भाई बहन थोड़ा आगे आ जाओ, आप भी आगे आ जाओ. मैं 5 मिनट के ज़्यादा नहीं लूँगा. మీకు మంచి కోరే విషయాలే నేను మనం చేసిపోతా. మరి అందరు కొద్దిగా ముందుకు రండి అమ్మా, అందరు కొద్దిగా నీడలు కూర్చున్నా కొద్దిగా ముందుకు రండి. మరి ప్రియ మిత్రుడు నెక్స్ట్ టైం మీకు కాబోయే ఎమ్మెల్యే జువాది నరసింహరావు గారు పాపం చాలా పట్టుదలతో కష్టపడి పనిచేస్తున్నాడు. మరి 2 సార్లు మరి స్వల్ప తేడాతో ఓడిపోయినా మరి ఈసారి మాత్రం తప్పనిసరిగా కోరుట్ల ఎమ్మెల్యే జువాది నరసింహరావు అవుతాడు. అదేవిధంగా మరో ప్రియ మిత్రుడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందయ్య గారు, మరి ఇక్కడికి వచ్చేసిన నా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు కోరుట్ల పట్టణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రత్యేకంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లకి మున్సిపాలిటీలకి ఎలక్షన్లు అవుతున్నాయి. 33 జిల్లాల్లో 120 మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలకి ఇప్పుడు 11వ తారీఖు ఎలక్షన్స్ అవుతున్నాయి అమ్మా. నేను ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ చాలా మున్సిపాలిటీస్ తిరిగి మీకు చెప్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఒక సానుకూల వైఖరి, ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది జనంలో. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపల్ ఎలక్షన్లో 160 మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో క్లీన్ స్వీప్ చేయబోతున్నది. మా సర్వే ప్రకారం కోరుట్ల మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటి నుంచి పోలింగ్ అయిపోయిన 11వ తారీఖు వరకు కష్టపడి పనిచేసి ప్రతి ఓటు వేయించుకోవాలి, ప్రతి వార్డు భారీ మెజార్టీతో గెలిపారని చెప్పి కోరుకుంటున్నా. నేను మీకు మాటిస్తున్నా, కోరుట్ల పట్టణానికి కోరుట్ల మున్సిపాలిటీకి మీకు ఎన్ని నిధులు అవసరం ఉన్నా మీ ఉత్తమన మంజూరు చేసని చెప్పి మనం చెప్తున్నాం. మీ బజార్లలో మీ వార్డులలో మీ మున్సిపాలిటీలో ఏ రోడ్లు అవసరం ఉన్నా, ఏ డ్రైనేజ్ అవసరం ఉన్నా, ఏ విద్యుత్ విద్య వైద్య ఇటువంటి అవసరం ఉన్నా నరసింహరావుతో మీ ఉత్తమన ఎంబడి నిలబడి చేయిస్తా అని చెప్పి కూడా మాటిస్తున్నా. ఈ మధ్యనే కోరుట్ల పట్టణానికి 18 కోట్ల నిధులు 18,70,00,000 నిధులు ఇచ్చినాం. ఎలక్షన్స్ కాగానే మీకు సీసీ రోడ్లకి డ్రైన్లకి మీకు మీ అవసరాలు తీర్చడానికి తప్పనిసరిగా మంజూరు చేయిస్తా అని చెప్పి మీ ఉత్తమనగా నేను నర్సింహంబడి నిలబడి మంజూరు చేస్తానని మనం చేస్తున్నాం. मेरे मुसलमान भाई बहन, आपको मैं प्रत्येक दृष्टि से बात कर रहा हूं. इस देश में अगर कोई मुसलमान का सुरक्षा कर सकता है, दिल्ली से लेकर गली तक, राहुल गांधी साहब से लेकर रेवंत रेड्डी साहब तक, रेवंत रेड्डी साहब से लेकर जुवादी नरसिंहराव साहब तक, माइनॉरिटियों के लिए मेरे बहन ध्यान से सुनना, आपके साथ खड़े हैं. माइनॉरिटी के साथ हम खड़े हैं, आपकी सिक्योरिटी के लिए, आपके वेलफेयर के लिए, आपको अच्छा करने के लिए आपके साथ खड़े हैं. एक भी माइनॉरिटी वोट कहीं नहीं जाना. पूरे के पूरे माइनॉरिटी वोट कांग्रेस पार्टी को डालिए. हम सेक्युलर पार्टी है, हिंदू हो या मुसलमान हो या सिख हो या ईसाई हो, जो भी हो, हम चाहते हैं कि पूरे देश में सारे मजहब के लोग एक साथ रहे, मिलजुल के रहे, एक सद्भावना के साथ रहे. అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాలి, టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో కోరుట్ల పట్టణంలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కోరుట్ల నియోజకవర్గంలో కోరుట్ల మున్సిపాలిటీలో వేలాది రేషన్ కార్డులు ఇచ్చినాం. పాత రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు చేయించినాం.
अम्मा ध्यान से सुनना, मैं जो बोल रहा हूँ अक्कలు చెల్లెళ్ళు జాగ్రత్త వినాలే. 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో రాషన్లో దొడ్డు బియ్యం ఇచ్చేది. మీలో 80% ఆ బియ్యం తినకుండా బ్లాక్ మార్కెట్లోకి, కోళ్ల ఫారాలకి, బీర్ల కంపెనీలకు అమ్ముకునేది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీ అందరికీ సంవత్సరానికి 13,600 కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో 3,17,00,000 మందికి ఉచితంగా మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, చేతి గుర్తు పార్టీ అని చెప్పి నేను మనం చేస్తున్నా. అక్కలు చెల్లెలు మీరు గమనించాలి. మీరు ఈరోజు తింటున్న అన్నం సన్నబియ్యం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేతి గుర్తు పార్టీ ఇచ్చిందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మనం చేస్తాం. అదేవిధంగా నర్సింగ్ చెప్పినట్టుగా అక్కలకి చెల్లెలకి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం చేశాం. మీకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇచ్చినాం. అదేవిధంగా మన పిల్లలకి తెలంగాణ రాష్ట్రంలో 70,000 ఉద్యోగాలు కల్పించిన ఘనత మన కాంగ్రెస్ పార్టీకి, మన కాంగ్రెస్ ప్రభుత్వం మనం చేస్తాం. మిత్రులరా, కోరుట్ల నియోజకవర్గానికి, కోరుట్ల పట్టణానికి ఈరోజు నేను వచ్చిన సందర్భంగా మీకు హామీ ఇస్తున్నా. ఇరిగేషన్ విషయంలో కానీ, సివిల్ సప్లైస్ విషయంలో కానీ, మరి ఏ శాఖకు సంబంధించైనా నేను ప్రత్యేక శ్రద్ధ వహించి మీ అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా నిధులు మంజూరు చేస్తా అని చెప్పి నేను మనం చేస్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, टीआरएस पार्टी की, बीजेपी की, इनका ये पार्टी की, खास करके मैंने माइनॉरिटी भाई बहन को बोल रहा हूं, మీరు ఇంకే పార్టీకి ఓటు వేసినా అది మోర్లు వేసినట్టే, అది చెత్తబుట్టలు వేసినట్టే. అధికార కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేయండి. మీ పట్టణం, మీ బజార్లో కొత్త రోడ్లు, ట్రైన్లు, ఇండ్లు, విద్యుత్, వైద్య, విద్య మరింత మెరుగుపరుచుకుందాం. మీ జీవితాల్లో వెలుగులు నిండే విధంగా మీ మున్సిపాలిటీ పనిచేసే విధంగా ఒక పరిశుభ్రతతో కూర్చుకున్న మీరు మున్సిపాలిటీ ఒక మంచి మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం. గతంలో నేను జువాది రత్నాకర్ రావు గారితో కూడా నేను ఎమ్మెల్యే పనిచేసిన. చాలా సిన్సియర్ పర్సన్, చాలా కమిటెడ్ పర్సన్, చాలా చిత్తశుద్ధితో, కమిట్మెంట్తో మీ సేవ చేసింది. ముందు ముందు నరసింహరావు కూడా అదే విధంగా మీతో పనిచేస్తాడు. అతనికి నా అండదండలు ఉంటాయి. తప్పనిసరిగా కోరుట్ల పట్టణానికి, కోరుట్ల నియోజకవర్గానికి మీకు అవసరం ఉన్న అభివృద్ధి, సంక్షేమం చేపడతామని చెప్పి మనం చేస్తూ 11వ తారీఖున ఇక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులను అప్పీల్ చేస్తున్నా. ఇప్పటి నుంచి 11వ తారీఖు పోలింగ్ అయ్యే 5 గంటల వరకు నిద్రాహారాలు మారి ప్రతి ఓటు మనకి పడే విధంగా, మన అభ్యర్థులందరూ భారీ మెజార్టీ గెలిచే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి మరి కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులకి మనం చేస్తున్నా. మీ ఎంబడి నేను ఉంటా. మీ కష్ట నష్టాలు పాలు పంచుకొని తప్పనిసరిగా కష్టపడిన వాళ్ళకి గుర్తింపు, గౌరవం, మర్యాద కాంగ్రెస్ పార్టీలో ఉండే విధంగా నేను మీ ఎంబడి ఉంటా అని చెప్పి మనం చేస్తూ, మరి తప్పనిసరిగా మరి ఇక్కడున్న వార్డు మెంబర్లని కోరుట్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ వచ్చే విధంగా మీరందరూ దోహదపడాలని చెప్పి మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేసి, జై కాంగ్రెస్. అందరు చేతులు ఎత్తాలి. అందరూ 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 అమ్మా పీछे हाथ में उठारे, చేతి గుర్తుకే. పెద్దగా లేదమ్మా, అవుతో లాలు నడవాలి. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. జై హింద్, జై కాంగ్రెస్. ఒక్కసారి ఒక నిమిషం మాట్లాడతాం. మా పరిచయం చెప్పి మన